సుప్రీం కోర్టు టైం బౌండ్ కి సంబంధించి కూడా కొంత పర్టిక్యులర్ గా ఉన్న నేపథ్యంలో ఒకవేళ మాక్సిమం అంటే గతంలో ఉన్న కొన్ని కేసెస్ లో వాటిలో వచ్చిన తీర్పుల ఆధారంగా తాజాగా ఎటువంటి పరిణామాలు జరిగినాయో వాటికి అనుగుణంగా తీర్పు వాటిని పాటిస్తే గనక ఖచ్చితంగా అనర్హత వేటు పడే అవకాశాలు మాక్సిమం గా అనిపిస్తున్నాయి. ఇన్ కేస్ అనర్హత వేటు పడితే గనక నిజంగా ఈ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే మూటగట్టుకునే వ్యతిరేకతతో నిజంగా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి మాకు ఓట్లు వెయ్యండి అని అడిగే పరిస్థితి ఉందా? ముఖ్యంగా ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్లకు అనర్హత వేటుకు గురైతే మాత్రం ప్రత్యర్థులుగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇప్పుడు ఎవరైతే ఏ పార్టీలో జాయిన్ అయ్యారో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ప్రత్యర్థులుగా నిలిచే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రెబల్స్గానైనా పోటీ చేసే అవకాశం మాత్రం సుస్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ తీర్పుకు సంబంధించి ఈ నెల 10వ తేదీన ఒక సంచలనమైన తీర్పే సుప్రీంకోర్టు ద్వారా వినబోతున్నాం అన్నటువంటి స్పష్టమైన కొన్ని ఊహాగానాలు కూడా మనకు వ్యక్తమవుతున్న పరిస్థితి. ముందుగా హైకోర్టుకు వెళ్ళిన పరిస్థితి, అక్కడ అనుకూలమైనటువంటి తీర్పులు రాక డివిజన్ బెంచ్ అన్నారు. మళ్ళీ సుప్రీంకోర్టు వరకు ఈ కేసులు వెళ్ళిన క్రమంలో ఇప్పటికైతే గుబులతో భయంతో ఉన్నట్టుగానే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వైఖరి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికి నిదర్శనమే ఇవాల్టి సమావేశంగా కూడా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొన్నటి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, ముఖ్యంగా గతంలో ఎమ్మెల్యేగా గతంలో ఒక కేసు దాఖలైన పరిస్థితి, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన పరిస్థితి, పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, కేపీ వివేకానంద గౌడ ముగ్గురికి సంబంధించి, ఎవరైతే కడియం శ్రీ గారు కావచ్చు, తెల్ల వెంకట్రావు, దానం నాగేందర్ సంబంధించి ఒక పిటిషను, ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ 7గురికి సంబంధించి, ఎవరైతే పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు, అదేవిధంగా గూడెం మైపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, కాలే యాదయ్య, ఇట్లా 7గురికి సంబంధించి అన్నింటినీ కలిపి ఒక విచారణ కిందికి తీసుకొచ్చి విచారణ చేసి ముకుల్ రోహత్గి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కావచ్చు, కాంగ్రెస్ దాని తరఫున ఏదైతే వాదనలు వినిపిస్తున్న క్రమంలో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన పరిస్థితి, సమయం ఎప్పుడు వస్తుంది, సమయం వచ్చినప్పుడు దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటామంటే అసెంబ్లీ కాల పరిమితి పూర్తిగా గడువు ముగిసిన తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటారన్నటువంటి ఒక ప్రశ్న ముకుల్ రోహత్గి పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడము, ఇవన్నిటికీ కూడా ఆద్యం పోసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఇవాళ ఫిబ్రవరి 10వ తేదీన ఒక సంచలనమైన తీర్పు, దేశంలో ఫిరాయింపు చేయాలనుకున్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు కావచ్చు, ఎంపీకి కావచ్చు, ఇవాళ ఒక గుణపాఠంగా ఉండే విధంగా ఆ తీర్పు ఉంటుందన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి ఊహాగానాలు అయితే మనకు అందుతున్న పరిస్థితి. ఇక ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే మాత్రం ఓటమి తప్పదు. దానికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ సంబంధించినటువంటి రెబల్సే ఉంటారన్నటువంటి అంశం కూడా తెర మీదకి వస్తూ ఉంది. ఇవాళ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సింగాపురం ఇందిరా గతంలో స్టేషన్ గన్పూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయింది. అదే క్రమంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కడియం శ్రీ గారి గెలిచిన నేపథ్యంలో ఇప్పటి వరకు సింగాపురం ఇందిరా అనేక సందర్భాల్లో తన అనుచరుల దగ్గర మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తే నేను అసలైన కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థిగా నేనే ఉంటాను, కడియం శ్రీ గారి ఉండనటువంటి అంశం కూడా ఆమె లేవనెత్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే కడియం శ్రీ అనేక సందర్భాల్లో ఆమెను నియోజకవర్గానికి దూరం చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా మనకు వినిపిస్తూ ఉన్నాయి. స్వేచ్ఛ రైట్ రవికాంత్, ఏదేమైనా కూడా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా చూసినా కష్టంగానే కనిపిస్తుంది. వాళ్ళకి అన్ని వైపుల నుంచి సిచ్యువేషన్స్ టైట్ అయిన వాతావరణం కనిపిస్తుంది. మరి 10వ తారీఖు జరిగే విచారణలో ఏం జరగబోతోంది, మరి వీళ్ళ భవితవ్యం ఏంటి అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.